కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ విషయంలో యమన్లో జరుగుతున్న పరిణామాలకు భారతదేశంలో జరుగుతున్న ప్రచారానికి ఏమాత్రం సంబంధం లేకుండా వ్యవహారం నడుస్తున్నది. ముఖ్యంగా భారతదేశం నుంచి వ్యక్తిగత హోదాలో నేను శాంతి కాముకుని, వరల్డ్ పీస్ ఆర్గనైజర్ అంటూ చెప్తూ యమన్లో పర్యటిస్తున్న కేఏ పాల్ చేస్తున్న ప్రకటన వల్ల మొత్తం పరిస్థితి గందరగోళంగా తయారైంది. నిమిషా ప్రియకు ఉరిశిక్ష రద్దు అయిందని కేఏ పాల్ ప్రకటించారు. త్వరలోనే నేడో రేపో ఇండియాకు రాబోతున్నది, ఆమె జైలు నుంచి విడుదలబోతుందని కూడా ప్రకటించి ఆ దేశ అధికారులకు కూడా కేఏ పాల్ కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు ఆ కేఏ పాల్ యమన్లో మాట్లాడిన మాటలు భారతదేశంలో పెద్ద వైరల్గా మారి నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయిందనే వాతావరణం, ప్రచారం భారతదేశంలో ఉంది. ఇక్కడున్న మీడియా, ప్రధానంగా సోషల్ మీడియా నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దయింది అనే వార్తలనే ప్రధానంగా ప్రచారం చేస్తున్నది. దీనికి ప్రధాన కారణం కేఏ పాల్ స్టేట్మెంట్. ఒకసారి మనం కేఏ పాల్ ఏమన్నాడో విందాం. మీడియా మిత్రులు, మీరే కానీ ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపోతే, అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా వారు చెప్పిన తర్వాత అయ్యో ఇంత అన్యాయమా, ఇన్ని సంవత్సరాల తన జైల్లో ఉంది, ఎవరు ఏమీ చేయలేకపోయారా, కోర్టులు ఏమి చేయలేకపోయాయా, అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా, నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని, అందుకే నేను సీక్రెట్ గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను. అందుకని 5 గ్రూపులకి, అటు గ్రూపు ఇటు గ్రూపు, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు. ప్రధానమంత్రి గారు వారి ద్వారా, గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఇక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు, లేదా యమన్లో ఎంబసీలు లేవు గనుక ఒమాన్లో ఉంది, సౌదీలో ఉంది, ఇరాన్లో ఉంది. ఒకవేళ మోదీ గారు వాళ్ళ గారు మీరు కూడా రండి అంటే ఇంగ్లీష్లో చెప్తారు, ఇఫ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ సమ్ లాజిస్టిక్స్ ఫ్రమ్ మై సైడ్ టు safely take Nimisha Priya from Sana prison to Oman or Jeddah, Riyadh or Egypt or Iran or even better Istanbul. We can make those arrangements in conjunction with the government of India. I want to thank all who helped. ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారా కోట్ల మంది ప్రార్థించారు, ప్రార్థన ద్వారా ఇది జరిగింది. మీరు అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈ మంచి న్యూస్, ఎందుకంటే టెన్షన్లో ఉన్నారు అందరూ, ఇప్పుడు టెన్షన్ ఫ్రీ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూసారుగా కేఏ పాల్ చెప్పిన విషయం. నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దయింది. దానికోసం నేను యమన్ ప్రభుత్వంతో, ఇక్కడ అధికారులతో, వీళ్ళతో మాట్లాడిన చర్చలన్నీ సఫలమయ్యాయి. ఇక త్వరలోనే నిమిషా ప్రియ భారత్కు వెళ్తోంది. దీనికోసం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది అని కేఏ పాల్ ప్రకటించారు. ఈ ప్రకటనతో భారతదేశంలో ఇప్పుడు నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దయిపోయింది, ఆమె ఇండియాకు వచ్చేస్తుంది అనే వార్తలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. కానీ వాస్తవానికి అక్కడి ప్రభుత్వం, అక్కడి కోర్టులో నిమిషా ప్రియ ఉరిశిక్షను రద్దు చేయలేదు. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష వేయాల్సి ఉంటే కేవలం వాయిదా వేసింది. ఆ వాయిదా వేసింది కూడా ఎందుకు అంటే, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటే, బాధిత కుటుంబ సభ్యులు కనుక ఒప్పుకుంటే ఉరిశిక్ష రద్దయ్యే అవకాశం ఆ దేశ చట్టాల్లో ఉంది. ఆ ప్రయత్నం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం కోసం ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. అంతే తప్ప ఉరిశిక్ష రద్దు కాలేదు. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా స్పందించింది. కేఏ పాల్ ప్రకటన నేపథ్యంలో ఏర్పడిన గందరగోళాన్ని తెరదించడానికి మరియు భారత ప్రజలకు అసలు యమన్లో ఏం జరుగుతుందనే విషయంలో ఒక స్పష్టత ఇవ్వడానికి భారత విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. నిమిషా ప్రియ ఉరిశిక్షను రద్దు చేయించడానికి అక్కడ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అంతేకాకుండా అక్కడ న్యాయవాదులతో కూడా సంప్రదించి న్యాయపరమైనటువంటి తోడ్పాటు కూడా భారతదేశం తరఫున అందిస్తున్నామని, ఇందుకోసం భారతదేశం తరఫున ఒక ప్రత్యేక లాయర్ను కూడా నిమిషా ప్రియ కుటుంబానికి ఏర్పాటు చేశామని జైస్వాల్ ప్రకటించారు. ఫస్ట్ ఆన్ నిమిషా ప్రియ కేస్,
You all have been following this very closely. This is a very sensitive matter, and the Government of India has been offering all possible assistance in the case. We have provided legal assistance and also appointed a lawyer to assist the family. We have also arranged for regular consular visits by a family, and we are also in touch with local authorities as also the family members to resolve this issue. This included concerted efforts in recent few days to seek more time for the family of Miss Nimisha Priya to reach a mutually agreeable solution with the other party. The local authorities in Yemen have postponed carrying out her sentence that was scheduled for 16 July that you're well aware of. We continue to closely follow the matter and render all possible assistance in the case. We are also in touch with some friendly governments in this regard. ఇది ఇప్పుడు కేఏ పాల్ చేసిన ప్రకటనకు భారత విదేశాంగ చేసిన ప్రకటనకు చాలా వైరుధ్యం ఉంది. కేఏ పాల్ అక్కడ ఉరిశిక్ష రద్దయిపోయింది, నిమిషా ప్రియ ఇండియాకు రాబోతుందని చెప్పారు. కానీ భారత విదేశాంగ ప్రతినిధి చెప్తున్న ప్రకటన ప్రకారం ఇంకా అక్కడ ఉరిశిక్ష రద్దు కాలేదు, ప్రయత్నాలు కొనసాగుతున్నాయని. కానీ వాస్తవంగా అక్కడ యమన్లో ఏం జరుగుతుంది, భారతదేశంలో జరుగుతున్న ప్రచారం ఏంటి, ఈ రెండింటికి పొంతన లేదు. నిజానికి నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు చేయించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు అని, నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు కావడం అనేది దాదాపు అసంభవం అని అక్కడ మీడియాలో చెప్తున్నారు. కోర్టుల్లో జరిగిన విచారణ కావచ్చు, అక్కడ పోలీసులు నమోదు చేసిన కేసు కావచ్చు, అంత పకడ్బందీగా ఉంది. అంతేకాకుండా ఉరిశిక్ష రద్దు కావడానికి ప్రధానంగా కావాల్సింది నిమిషా ప్రియ ఎవరినైతే హత్య చేశారో ఆ హంతకుడి యొక్క కుటుంబ సభ్యులు ఈ ఉరిశిక్ష రద్దు చేసే విషయంలో నిరభ్యంతరం తెలపాలి, వారు క్షమాభిక్ష పెట్టాలి. అంటే నిమిషా ప్రియ తరఫున ఎవరైతే మధ్యవర్తిత్వం చేస్తున్నారో వారి కుటుంబ సభ్యులు కావచ్చు, కేఏపీఎల్ లాంటి వ్యక్తులు కావచ్చు, లేకుంటే ఇతర వ్యవస్థలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇప్పుడు హంతకుడి హత్యకు గావించబడిన అతని కుటుంబ సభ్యులను ఒప్పించాల్సి ఉంది. అయితే లేటెస్ట్ పరిణామం ఏంటంటే నిమిషా ప్రియ ఎవరైతే హత్య చేసిందో ఆ హత్యకు గురైన వ్యక్తి వాళ్ళ సోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ మేము ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్షకు ఒప్పుకునేది లేదు అని చాలా కరాఖండిగా చెప్తున్నారు. దీనికి కూడా ఒక రకంగా మీడియానే కారణం అనేది కూడా యమన్లో బాగా ప్రచారం అవుతుంది. ఎందుకు అంటే క్షమాభిక్ష పెట్టడం కోసం నిమిషా ప్రియ కుటుంబ సభ్యులు 7 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆ హత్యగావించబడ్డ వ్యక్తి కుటుంబానికి అందించారు. దాన్ని బ్లడ్ మనీ అంటారు. ఆ బ్లడ్ మనీ అందించడంతో ఆ కుటుంబ సభ్యులు క్షమాభిక్ష చెప్పడానికి ఒప్పుకున్నారు అనే ఒక ప్రచారం జరిగింది. ఇది తమకు తీవ్ర అవమానకరమని, తాము డబ్బులు తీసుకొని కేసును విత్డ్రా చేస్తున్నామనే అపఖ్యాతి తమకు వస్తుందని ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు భావించి మేము ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష పెట్టము అని చెప్పే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు యమన్లో ఉన్న చట్టాలు కానీ ఈ నిమిషా ప్రియ మీద వచ్చిన ఆరోపణలు కానీ చాలా 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 ఎక్కువ తీవ్రత కలిగినాయి అనే విషయాన్ని కూడా అక్కడి మీడియా, అక్కడి ప్రభుత్వం, అక్కడి పోలీసులు, అక్కడి కోర్టులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. నిమిషా ప్రియ కేరళలోని పాలక్కాడ్ జిల్లా నుంచి అక్కడికి వెళ్ళి ఒక నర్సుగా ముందు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అంటే ఉద్యోగం ప్రారంభించి ఆ తర్వాత అక్కడే ఉన్న తలాల్ మెహదీ అనే వ్యక్తి సహకారంతో అక్కడ ఒక హాస్పిటల్ పెట్టింది. ఆ తలాల్ మెహదీనే ఆ తర్వాత నిమిషా ప్రియ పెళ్లి చేసుకున్నట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అక్కడి పోలీసులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కొంతకాలం తర్వాత 2017లో ఆ నిమిషా ప్రియ చేతిలోనే తలాల్ మెహదీ హత్యగావించబడ్డారనే కేసు నమోదైంది. దీనికి అనేక కోర్టులు దీన్ని విచారించి చివరికి 2020లో నిమిషా ప్రియ హత్య చేసినట్టుగా నిరూపణైంది. నిరూపణైన పత్రాల్లో నిమిషా ప్రియ ఒక మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా తన భర్త అంటే అక్కడ యమన్ పోలీసులు చెప్తున్న ప్రకారం పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తన భర్తను చంపి అంటే ఇంజెక్షన్ ఇచ్చి చంపి ఆ తర్వాత ముక్కలుగా నరికి కవర్లలో వేసి తర్వాత వాటర్ ట్యాంక్లో పడేసింది అనేది ప్రధాన ఆరోపణ. దాంతోపాటు అలా ముక్కలు చేసిన ముక్కలు ఉంచిన కవర్లను ఒక వాటర్ ట్యాంకులో వేసి ఆమె గల్ఫ్లోని ఇతర దేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామనేది ఆమె మీద మోపిన ఇంకొక అభియోగం. మొత్తంగా కేవలం హత్యతో పాటు సాక్ష్యాధారాలను జరిపివేయడానికి, చట్టవిరుద్ధంగా విదేశాలకు పారిపోవడానికి నిమిషా ప్రియ ప్రయత్నం చేసినట్టు అక్కడ కేసులు నమోదయ్యాయి.
ఇదే కేసులో నిమిషా ప్రియకు సహకరించిందనే నెపంతో ఇంకొక మహిళను అరెస్ట్ చేశారు. ఆమె కూడా ఈ కేసులో 10 సంవత్సరాల శిక్ష పడింది. ఎవరైతే హత్య తర్వాత నిమిషా ప్రియ ప్రయాణం చేసిన కారు ఉంటుందో ఆ కారు డ్రైవర్ కూడా శిక్ష అంటే తప్పు చేసినట్టు నిర్ధారించిన కోర్టు అతని కూడా జైలు శిక్ష వేసింది. ఆ ఇద్దరితో పాటు ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం యెమెన్లో రాజధాని సనా జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న వారికి ఒకవేళ బాధిత కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా క్షమాభిక్ష ఉరిశిక్షకే ఉంటుంది తప్ప మొత్తం శిక్ష రద్దు కావడానికి అవకాశం లేదని యెమెన్ చట్టాలు చెప్తున్నాయి. యెమెన్ కోర్టులు, యెమెన్ న్యాయశాస్త్రం కూడా ఉరిశిక్ష రద్దు చేయవచ్చు, కానీ మిగతా శిక్షలు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుందనే విషయం చెప్తుంది. కాబట్టి ఒకవేళ ఉరిశిక్ష రద్దయినా, ఇప్పటివరకైతే రద్దు కాలేదు, ఒకవేళ రద్దయినా నిమిషా ప్రియ భారత్కు వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవు. జైలు శిక్ష అనుభవించక తప్పదని అక్కడ చట్టాలు చెప్తున్నాయి. ఇక ఉరిశిక్ష విషయానికి వస్తే ప్రస్తుతం కోర్టులు కేవలం వాయిదా వేశాయి, తర్వాత తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఈలోపు కనుక ఈ క్షమాభిక్ష కోసం అంటే బాధిత కుటుంబ సభ్యులను ఒప్పించలేకపోతే ఉరిశిక్షను ఖరారు చేసే అవకాశాలే ఎక్కువగా అనిపిస్తున్నాయి. అయితే వాస్తవం ఇది అయితే కేఏ పాల్ చేసిన ప్రకటనతో కావచ్చు, తోటి భారతీయులుగా భారతదేశంలో ఉన్న మిగతా ప్రజలకు ఉన్న ఒక సానుభూతి కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో ఒక తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం కావడం గందరగోళానికి దారితీస్తున్నది.